అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లి మండలం చిన్నకంపల్లి ప్రభుత్వ పాఠశాలలో కలకలం చోటు చేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు అందించిన తాగునీరులో గుర్తు తెలియని విష పదార్థం కలిసి ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. తాగునీరు తాగిన అనంతరం ముగ్గురు విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో పాటు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు స్థానికులు వెంటనే వారిని మహల్ క్రాస్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపినట్లు సమాచారం. వైద్యులు విద్యార్థులకు అత్యవసర చికిత్స అందిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకొని విచారణ ప్రారంభించారు. తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ బాటిల్లో ఎవరో ఏమో కలిపేసినాడు మాత్రమేదో క్లాస్లో పెట్టింటే ఎవరేదో కలిపినారో అది మాకు తెలియక ఫస్ట్ ఆ పాప తాగింది నీళ్ళు. ఆ పాప తాగాక నోరు చేదుకుందో నీళ్ళు చేదుకుందో నాకు తెలియదు, నువ్వు తాగి చూడు అని ఫస్ట్ నా సెకండ్ నాకు ఇచ్చింది. నేను తాగిన వల్ల నాకు కూడా చేదుగా ఉన్నాక మళ్ళీ వాళ్ళు కూడా తాగింది. పాప తాగింది మళ్ళీ అట్లా కాసేపు తర్వాత వామిటింగ్ వచ్చేలాగా అట్లుంటే సార్ వాష్రూమ్ అని బయటకు వెళ్తున్నాను. మళ్ళీ కాసేపు తర్వాత కడుపులో తిప్పేది, కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. మళ్ళీ సార్ వచ్చి ఈరోజు ఉదయము చిన్నకంపల్లి జెడ్పీహెచ్ఎస్ చిన్నకంపల్లిలో నలుగురు విద్యార్థులు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటర్లో నీళ్ళు తాగడంతో బాటిల్లో ఏదో స్మెల్ వస్తుందని గమనించారు. అట్లా స్మెల్ వస్తుందని ఒక బాటిల్లోనే 1 by 1 నలుగురు అమ్మాయిలు 10th క్లాస్ విద్యార్థులు తాగారు. తాగిన వెంటనే కన్సర్న్ క్లాస్ టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏదైతే స్మెల్ వస్తుంది సార్ అని. ఆ క్లాస్ టీచర్ కూడా చూసి అవును స్మెల్ వస్తుందమ్మా దీన్ని తాగద్దని పక్కన పెట్టేసి వెంటనే ఒక 5-10 నిమిషాల్లో అమ్మాయిలకి ఏదో కొంత లైట్ సెన్సేషన్ అనిపించిందట, కడుపులో తిప్పినట్లుగా అనిపించేవాడికి సార్ ఇట్లా అనిపిస్తుందని వాళ్ళు టీచర్తో చెప్పారు. వెంటనే టీచర్ హెడ్ మాస్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తల్లిదండ్రులకు పిలిపించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి వెంటనే ఈ సిఎస్సి మన మహల్కు తీసుకొని వచ్చారు. ఇది దగ్గర, ఈ స్కూల్కి ఇది దగ్గర, మన మండలం కాకపోయినా కూడా ఇది దగ్గర కాబట్టి వెంటనే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ డాక్టర్ గారితో కూడా సంప్రదించాము, పిల్లలతో మాట్లాడినాము. పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. డాక్టర్ గారు ఒక 4 గంటలు మేము అబ్జర్వేషన్లో పెట్టాం సార్, ప్రమాదం ఏం లేదు, ఏదో వాటర్ పొల్యూట్ అయినట్టుగా ఉంది, అలానే పొల్యూషన్ అనేది కరెక్ట్గా తెలియలేదు. ఇది 4 గంటలు అబ్జర్వేషన్లో పెడతాం, ప్రస్తుతానికి బాగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, 4 గంటల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. మేము